Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist at Element Hospitals. We are having branches at Kukatpalli, Kondapur, Manikonda, and Banjara Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ మిస్సింగ్ టూత్ రీప్లేస్మెంట్. ఒక పన్ను మిస్ అయినా, ఒక పన్ను కానీ లేదా 2-3 పళ్ళు కానీ ఏమైనా మిస్ అయితే దాని యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి, ఏది బెస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పన్ను కానీ ఏదైనా, సపోజ్ దిస్ ఈస్ ద మోడల్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పన్ను మిస్ అయింది. సో మనకు బేసిక్గా ముందున్న మోడర్న్ టెక్నిక్స్ ఏంటంటే, మనకి ఒక పన్ను పోతే తీసి పెట్టుకునే పళ్ళు వచ్చేవన్నమాట, లైక్ దిస్ అనమాట. ఇలా ఆర్పిడి అనమాట, ఇది ఒక ప్లాస్టిక్ టీత్ లాగా ఉంటుంది అనమాట. ఏం చేస్తారంటే దీనికి రిమూవబుల్ రీప్లేస్మెంట్, రిమూవబుల్ డెంచర్ లాగా అంటారు అనమాట. దీని ఏంటంటే, సపోజ్ చూసారు కదండి, ఇదంతా ప్లాస్టిక్ ట్రే, ముందు పళ్ళకి సపోర్ట్ తీసుకుంటారు అనమాట. వీటిని క్లాస్ప్స్ అంటారు, సి క్లాస్ప్స్ అంటారు. సో వీటిని ఆ మిస్సింగ్ ప్లేస్ లో ఇలా ప్లేస్ చేస్తారు. ఏది పక్క పళ్ళు సహాయంతో ఈ క్లాస్ప్స్ అనేవి ఉన్నాయో చూసారు కదా, ఇవి పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని దీన్ని రీప్లేస్ చేసుకుంటారు. ఇదేంటంటే డైలీ తీసి పెట్టుకునే విధంగా ఉంటుంది అనమాట. మార్నింగ్ పెట్టుకుంటారు, తింటారు, మళ్ళీ ఈవినింగ్ పడుకునే ముందు తీసేసి వాటర్లో వేసుకుని అంతా క్లీన్ చేసుకోవాలి. సో ఇదేంటి, ఇది తీసి పెట్టుకుంటాం కాబట్టి, తీసి పెట్టుకునే విధానం వల్ల ఏమవుతుందంటే పక్క పళ్ళు పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ క్లాస్ప్స్ అనేవి పక్క పళ్ళ మీద ప్రెజర్ పడవచ్చు, వీటి వల్ల ఫుడ్ ఇరుక్కుని అక్కడ పక్క పళ్ళు పాడవచ్చు, గమ్ పాడవచ్చు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే. సో పక్క పళ్ళు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, గమ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓవర్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ లో. అండ్ కంఫర్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు మీకు చూ చేసేటప్పుడు. ఇన్ కేస్ ఏమైనా సరిగ్గా ఫిట్ అవ్వకపోతే, ఇష్యూస్ వచ్చినా, లేదా అక్కడ ఈ పన్ను పెట్టే చోట ఏమైనా ఫుడ్ ఇరుక్కుని ఏమైనా బ్యాక్టీరియా గ్రో అయినా, క్యాలిక్యులస్ లాంటి పాచి గార అయినా గ్రో అయినా, ఇది ఫిట్ అవ్వకపోతే ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మళ్ళీ అచ్చులు తీసుకుని మళ్ళీ కొత్తది చేసుకునే విధంగా ఉంటుంది. ఇది ఏంటంటే తీసి పెట్టుకునే విధానం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే బ్రిడ్జ్ ఆప్షన్ అనమాట. సో ఒక పన్ను పోయింది అనుకోండి, ఇక్కడ ముందు పన్ను మనకు తెలిసిందే, ముందు పన్ను పక్క పన్ను ఏమవుతుందంటే దాన్ని మనం ట్రిమ్ చేసుకుని ఈ విధంగా కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా మనము ప్లేస్ చేసుకుంటాం అనమాట, సపోర్ట్ తీసుకుని. దీనివల్ల ఏమవుతుందంటే డిసడ్వాంటేజెస్, ఈ ముందు పళ్ళు 2 ట్రిమ్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్ లో మీకు సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ హెల్దీ టూత్ ని కట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ కట్ చేసి మనము బ్రిడ్జ్ రీప్లేస్ చేస్తున్నాం, కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా. సెంటర్ మిస్ప్లేస్ అయిన సెంటర్ దాన్ని పాంటిక్ అంటారు. దాన్ని మనం ఇలా 3 విధంగా బ్రిడ్జ్ లాగా మనం ఇలా ప్లేస్ చేస్తాం అనమాట. సో సెన్సిటివ్ రావడం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే ఫ్యూచర్ లో పెట్టేటప్పుడు ఉండదు. చాలా మంది ఏంటంటే పెట్టేటప్పుడు ఉండదు అంటారు. సో అప్పుడు ఉండదు, తర్వాత మీరు తినే కొద్ది, చూ చేసే కొద్ది, అండ్ డేస్ గోస్ ఆన్ సెన్సిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బ్రిడ్జ్ కట్ చేసి రూట్ కెనాల్స్, ఏదైతే పళ్ళు సెన్సిటివ్ వస్తున్నాయో సపోర్ట్ తీసుకున్నామో ఆ పళ్ళని మనము రూట్ కెనాల్ చేసి బ్రిడ్జ్ చేస్తాం. లేదంటే విత్ ఇన్ ద క్యాప్స్ మీద మనం రూట్ కెనాల్ చేసే పద్ధతి కూడా, ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, హెల్తీగా ఉన్న టూత్ ని మనము ఇంటెన్షనల్ గా రూట్ కెనాల్ చేసి బ్రిడ్జ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటి మోడర్న్ మెథడ్, యాజ్ యూ నో, మనం ముందు చాలా వీడియోస్ చెప్పుకున్నాం, మిస్సింగ్ ప్లేస్ లో ఇంప్లాంట్ అనమాట. సో సపోజ్ ఇక్కడ ఒక పన్ను పోయింది, సో ముందు తీసి పెట్టుకునేవి వద్దు, ఇలా బ్రిడ్జ్ ఆప్షన్ వద్దు. సో పక్క పళ్ళు 2 డిస్టర్బ్ అవ్వకుండా, న్యాచురల్ టూత్, హెల్దీ టూత్ డిస్టర్బ్ చేయకుండా పన్ను పోయిన ప్లేస్ లోనే మనం ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఏ టైటానియం స్క్రూ అనమాట. సో కంప్లీట్ టైటానియం స్క్రూ అనేది ఇట్స్ కంప్లీట్లీ బాడీ కంపాటబిలిటీ అండి, నో సైడ్ ఎనీ ప్రాబ్లం కానీ ఏం సైడ్ అలాంటిది ఏది ఉండదు. సో మిస్సింగ్ ప్లేస్ లో మనము ఎక్స్రేస్ తీసుకుని మనకి బోన్ లెంత్ కండిషన్ బాగుంది, బోన్ క్వాలిటీ బాగుంది, విడ్త్ బాగుంది అన్నప్పుడు మనం ఆ ప్లేస్ లో మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసుకుని క్రౌన్ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, పక్క టూత్ మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, గమ్ ప్రాబ్లమ్స్ లాంటివి రావు, అండ్ బోన్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు గట్టిగా చూ చేయగలరు కంపేర్ టు దిస్ తీసి పెట్టుకునే రిమూవబుల్ కానీ, లేదంటే ఇలా ఫిక్స్డ్ కానీ. ఈ 2 విధంగా చూసుకుంటే ఇంప్లాంట్ అనేది వీటితో కన్నా ఇంప్లాంట్ క్యాప్ అనేది మీరు గట్టిగా బైట్ చేయగలరు. మీరు కావాల్సిన ఫుడ్ అది మంచిగా కంఫర్టబుల్ గా చూ చేయగలరు. యూ ఫీల్ లైక్ ఎ న్యాచురల్ టూత్. స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.